స్టూడెంట్స్ మొన్నటిదాకా కార్డియోవాస్కులర్ డ్రగ్స్ అని తీసుకున్నాం. కార్డియోవాస్కులర్ డ్రగ్కి ఎగ్జాంపుల్గా అంటే ఐబుప్రోఫిన్ అనే డ్రగ్ తీసుకున్నాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. కార్డియోవాస్కులర్ డ్రగ్కి గ్లిజరిన్ నైట్రేట్ అని తీసుకున్నాం, లేకుంటే ట్రైగ్లిజరిన్ నైట్రేట్ అని డ్రగ్ తీసుకున్నాం. ద నెక్స్ట్ డ్రగ్ goes to antipyretis. First of all, antipyretis అంటే పైరటిస్కి అగైనెస్ట్ తీసుకునే డ్రగ్స్ని యాంటీపైరెటిక్ డ్రగ్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీపైరెటిక్స్ అంటే ఏంటి? వాట్స్ చదువుతారు చూడండి. యాంటీపైరెటిక్స్ are the substance that reduce body temperature or fever. They activate the hypothalamus, which are increase the external body circulation. Due to this excess heat is released from the body. వీటికి ఎగ్జాంపుల్స్గా యూజ్ చేసే యాంటీపైరెటిక్స్ ఏమేమి డ్రగ్స్ యూజ్ చేస్తున్నామంటే పారాసిటమాల్ అండ్ ఆస్పిరిన్ అనే డ్రగ్స్ని యూజ్ చేస్తాం. జనరల్గా మనము మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్ డెఫినెట్గా వచ్చే డ్రగ్స్ ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన డ్రగ్స్. యాంటీపైరెటిక్స్ సింపుల్, బాడీ ఓవర్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రిలీఫ్ చేస్తుంది. ఓవర్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ బాడీ టెంపరేచర్ ఎక్సెస్లో ఉన్న బాడీ టెంపరేచర్ని రిలీజ్ చేస్తుంది. వాటిని ఏమంటాము? యాంటీపైరెటిక్స్ అంటున్నాము. దాంట్లో యాంటీపైరెటిక్స్లో ఫస్ట్ డ్రగ్ ఇస్ పారాసిటమాల్. పారాసిటమాల్ ఇది వన్ ఆఫ్ ది యాంటీపైరెటిక్ డ్రగ్గా యూజ్ చేస్తున్నాము. దీన్ని ఓవర్గా యూజ్ చేసినప్పుడు ఓవర్ యూసేజ్ ఆఫ్ దిస్ యాంటీపైరెటిక్ డ్రగ్ ఇట్ లీడ్స్ టు డ్యామేజ్ లివర్స్ అండ్ కిడ్నీస్. సింపుల్గా ఓవర్ డోస్లో తీసుకున్నప్పుడు పారాసిటమాల్ ఓవర్ డోస్లో తీసుకున్నప్పుడు లివర్ అండ్ కిడ్నీ పైన సైడ్ ఎఫెక్ట్గా చూస్తుంది. మళ్ళొకసారి, వాట్ ఆర్ యాంటీపైరెటిక్స్? యాంటీపైరెటిక్స్ మీన్స్ బాడీ టెంపరేచర్ ఎక్సెస్గా ఉంటే నథింగ్ బట్ ఫీవర్. మనం జనరల్గా మార్కెట్లో చూసినప్పుడు మేజర్గా 2 టాబ్లెట్స్ ఏంటది? పారాసిటమాల్, ఆస్పిరిన్, డోలో ఇవన్నీ యాంటీపైరెటిక్స్. యాంటీపైరెటిక్స్ మీన్స్ విచ్ రిలీవ్ ఫ్రమ్ ఓవర్ హీట్ ఆఫ్ ది బాడీ. దే ఆర్ కాల్డ్ as antipyretics. Antipyretics, the major antipyretic drugs are number 1 paracetamol, number 2 aspirin drugs. Paracetamol, the structure of paracetamol, structure benzene paina OH ఇక్కడ NH C double bond O C. Para-hydroxy acetonylide. Para-hydroxy acetonylide. So this para-hydroxy acetonylide or paracetamol. ఇప్పుడు ఏమని చూస్తాం? పారాసిటమాల్. ఎందుకు యూజ్ చేస్తున్నాం? దేనికి యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ రిలీఫ్ ఫ్రమ్ ది ఓవర్ హీట్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ సింథసిస్లో ఫస్ట్ ఏం చూస్తున్నాం చూడండి, బెంజిన్ పైన క్లోరిన్ తీసుకుంటాం. దట్ మీన్స్ క్లోరోబెంజిన్ undergoes nitration. What is that? HNO3 plus H2SO4. ఇక్కడ నుండి వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏంటి? NO2 ప్లస్ అని ఎలక్ట్రోఫైల్ వస్తుంది.
NO2 ఎలక్ట్రోఫైల్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ పారా పొజిషన్ లో యాడ్ అవుతుంది. సో Cl ఇక్కడ NO2 దీనికి ఆల్కహాలిక్ KOH తీసుకున్నాం. ఆల్కహాలిక్ KOH తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ KCl లాస్ ఆఫ్ KCl గివ్స్ బెంజీన్ పైన ఇక్కడ OH ఇక్కడ NO2 undergoes reduction SN plus HCl తీసుకున్నప్పుడు ఈ కెమికల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది NO2 అంతా కూడా NH2 గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని రాస్తున్నాం చూడండి, పారా హైడ్రాక్సీ ఎనిలిన్ దీన్ని ఏం చేస్తున్నాం చూడండి, ఎసిటిక్ ఎన్హైడ్రేట్ లేకపోతే CH3COCl మీన్స్ ఎసిటైలేషన్ ఎసిటైల్ క్లోరైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ 2 హైడ్రోజన్స్. ఈ Cl ఈ హైడ్రోజన్ ఎందుకు ఉంటుంది, అప్పుడు ఇక్కడ దాని రాష్ట్రం చూడండి, బెంజీన్ పైన OH ఇక్కడ NH C డబల్ బాండ్ CH ఆర్ రివర్స్ రాద్దాం, బెంజీన్ పైన NH CO CH ఇది పారాసిటమాల్. ఇదొక ఫలితం. యాంటీపైరెటిక్స్ which are used against excess heat of the body or fever against. It is a structure of paracetamol. It is used as antipyretic drug. It is one of the antipyretic drug. The structure of paracetamol, it is para-hydroxyacetylide or in other name is paracetamol. It is synthesized from the chlorobenzene. Chlorobenzene undergoes nitration. It gives para-nitrochlorobenzene. Under reaction with alcoholic KOH, it gives para-nitrophenol. దీనికి రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, నైట్రో గ్రూప్ అంతా కూడా NH2 గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఎసిటైలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, లాస్ ఆఫ్ H2 it gives para-hydroxyacetylide or ఏమంటున్నాము పారాసిటమాల్. ఈ పారాసిటమాల్ synthesis most important one. Number of times it's a question. Check this. The next drug of antipyretics, it is called as aspirin. Aspirin also used as antipyretic drug. What is the second one? Aspirin. The structure of aspirin, benzene aina NH C double bond CH3 ikkada COOH ఆర్థో పొజిషన్ లో COOH. దీన్ని ఏమంటాము ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఎసిటైల్ సాలిసిలిక్
Check it. The second antipyretic drug goes to aspirin. It is also used against antipyretic drug. It is relieved from the overheat of body. Body temperature increase అయినప్పుడు ఇది డిక్రీజ్ చేస్తుంది, ఇది రిలీవ్ చేస్తుంది. Over usage of antipyretics causes decreases in blood circulation, respiratory problem, and ulcer, low BP, excess sweating, and vomiting. Extra over usage, low BP రావచ్చు, అల్సర్ రావచ్చు, వామిటింగ్ రావచ్చు. ఇంకా అదే పారాసిటమాల్ తీసుకున్నప్పుడు లివర్కి అండ్ కిడ్నీకి డ్యామేజ్. ఇది సైడ్ ఎఫెక్ట్స్. ఓవర్ యూసేజ్, ఓవర్ డోసేజ్ ఆఫ్ ఆస్పిరిన్ టు అల్సర్, వామిటింగ్స్, లో బీపీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో ఏదైనా ఓవర్గా యూజ్ చేయాలి. దెన్ ఆస్పిరిన్ దేనికి యూజ్ చేస్తున్నాం? యాంటీపైరెటిక్ డ్రగ్ యూజ్ చేస్తున్నాం. ఫీవర్ అంటే ఓవర్గా బాడీ టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు యూజ్ చేస్తున్నాం. ఇది బాడీ టెంపరేచర్ నుంచి ఏమవుతుంది, రిలీఫ్ చేస్తుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ ఆస్పిరిన్ ఈజ్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఇట్ ఈజ్ synthesized from orthohydroxybenzaldehyde. Right, orthohydroxybenzaldehyde. What is that? orthohydroxybenzoic acid. Orthohydroxybenzoic acid or salicylic acid. Salicylic acid or orthohydroxybenzoic acid. Sorry. ఇది ఏం చేస్తున్నటువంటి ఎసిటైలేషన్ చేస్తున్నాడు. Acetylation means acetyl chloride addition of ఏమవుతుంది, Cl by loss of HCl. బెంజిన్ పైన O CH3 వస్తుంది, ఇక్కడ CO OH ఫార్మ్. దీన్ని ఏమంటాము? ఆస్పిరిన్ ఆర్ ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఇది ఆస్పిరిన్ స్ట్రక్చర్ ఆర్ యాంటీపైరెటిక్ డ్రగ్. నెక్స్ట్ డ్రగ్ goes to antacid. Antacid means the substances that prevents or reduce too much acid in the stomach are called as antacids. They neutralize the excess acid in the stomach released by histamine. Symptoms of acidity: burning in chest, burning in stomach, burning in throat, upper abdomen, discomfort, etc. Next drug, antacids. Antacids means anti-acids. Acids ki against these drugs ki antacids. First of all, antacids ante బాడీలో ఓవర్గా యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేసేయడానికి మనం యూజ్ చేసే బేసిక్ మెడిసిన్స్ని, బేసిక్ డ్రగ్స్ని యాంటాసిడ్స్. మార్కెట్లో నెంబర్ ఆఫ్ నుండి ఈనో, డయాజిన్ టాబ్లెట్స్ అన్ని యాంటాసిడ్స్ ఏం చేస్తున్నాయి చూడండి, ఇన్స్టెంట్గా బేస్ని రిలీజ్ చేసి బాడీలో ఎక్సెస్లో ఉన్న యాసిడ్స్ ఏం చేస్తున్నాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. మరి యాసిడ్స్ బాడీలో ఉన్నాయని మనకి ఎట్లా సిమ్టమ్స్ ఏంటంటే, మనకి అప్పుడప్పుడు తిన్న ఫుడ్ అరగకుండా కంప్లీట్గా డైజెస్ట్ కాకుండా ఏమవుతుంది చూడండి,
యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు బాగా బర్నింగ్ అవుతుంది, మండుతుంది, మనం తినాలంటే తినాలంటే గొంతులు, చెస్టులు, స్టమక్ అంతా కూడా మండుతుంది, టైప్ ఆఫ్ గ్యాస్ ఫార్మ్ వాటిని యాంటాసిడ్స్ ఉంటాయి. వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే యాంటాసిడ్స్ తీసుకుంటాం. యాసిడ్స్ ఉంటున్నాయి లోపల, కాబట్టి వీటికి అగేనెస్ట్ యూజ్ చేసే డ్రగ్స్ని యాంటాసిడ్స్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ యాంటాసిడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నార్మల్ మార్కెట్, ఈనో, గ్యాసోఫిన్, some types of tablets. ఈ యాంటాసిడ్స్ యూజ్ చేసే వన్ ఆఫ్ ది మేజర్ డ్రగ్ ఈస్ ఒమేప్రాజోల్. వాట్ ఈస్ దట్? ఒమేప్రాజోల్. ఒమేప్రాజోల్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇవి యాంటాసిడ్స్. What are antacids? They reduce too much acids in the stomach are called as antacids. They neutralize the excess acid in the stomach released by histamine. బాడీలో ఉన్న యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం బేస్గా డ్రగ్స్ తీసుకుంటాం. బేస్ తీసుకున్న డ్రగ్స్ని హిస్టామిన్స్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి ఏం చేసిన వాటిని అంతా న్యూట్రలైజ్ చేసి హార్మోన్ హిస్టామిన్ నథింగ్ బట్ అమైనో యాసిడ్స్ రిలీజ్ చేసి బాడీలో ఉన్న ఏంటి యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో మనకు మేజర్ యాంటాసిడ్ దట్ ఈస్ ఒమేప్రాజోల్. ఒమేప్రాజోల్ సక్షన్ అండ్ సింథసిస్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రేపటితోటి యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో రైజ్ చేయండి.